ప్రసాద్ రెడ్డి నమస్తే ప్రవీణ్ గారు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి యువ నాయకుడిగా ఎమ్మెల్యేగా అవతరించే లక్ష్యంతో మీరు ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం, రోజువారీ దినచర్య అలాగే సమాజ సేవ పట్ల మీ ఆలోచనల గురించి తెలుసుకోవాలని స్టేషన్ గన్పూర్ యువత మరియు కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దయచేసి మీ గురించి కొంత వివరణ అందించగలరు. మాది ధర్మసాగర్ గ్రామం, ధర్మసాగర్ మండలం. మా నాన్న పేరు దేవదాసు, మా అమ్మ పేరు ప్రమీల. మాకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, నేను ఎల్ఎల్బిని మధ్యలోనే డిస్కంటిన్యూ చేయవలసి వచ్చింది. అదేవిధంగా నేను 2008లోనే జర్నలిజంలోకి అడుగుపెట్టిన. మాకు ఒక అరెకరం నుండి ఎకరం పొలం ఉంటుంది. ఇది మా కుటుంబ నేపథ్యం. ఇక నేను కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడే ఎస్ఎఫ్ఐ మండల లీడర్గా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి విభాగానికి మండల అధ్యక్షుడిగా చేసిన. ఆ తర్వాత నేను డిగ్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు యూనివర్సిటీ ప్రెసిడెంట్గా చేసిన. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో నేను స్టేషన్ గన్పూర్ విద్యావంతుల వేదికకు కన్వీనర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ కాలంలో నేను ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల పాటు నన్ను నిర్బంధించడం కూడా జరిగింది. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బాలికల మూత్రశాలల కోసం, బాలికలు బయటికి వెళ్ళడానికి, టాయిలెట్స్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న ఆ విధానాన్ని గుర్తించి నేను స్టూడెంట్గా ఉన్న క్రమంలోనే వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నా ఆధ్వర్యంలోనే నిర్వహించిన. నేను విద్యార్థి దశ నుండి కూడా ఈ పోరాటాలు చేసేవాడిని. ఎందుకంటే కొంత కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ మా గ్రామంలో అధికంగా ఉండడం వల్ల ఆ కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్లో నేను కూడా ఎస్ఎఫ్ఐలో స్టూడెంట్ లీడర్గా బాధ్యతలు నిర్వహించిన. ఆ క్రమంలోనే మొదటి నుండి ఈ పోరాటాలు, ఈ ప్రశ్నించే తత్వం ఇదంతా కూడా నాకు అలవాటు పడింది. కాబట్టి మా కుటుంబ నేపథ్యం ఇది. అదేవిధంగా ఈ మధ్యనే మళ్ళా పీజీ కూడా మొదలుపెట్టిన. ఎందుకే ఎల్ఎల్బి పూర్తి చేయాలనుకున్నా, పూర్తి చేయలేకపోయినా మళ్ళీ పీజీకి కూడా వేసిన. ఇట్లా ప్రస్తుతానికైతే ఇది ఉన్నది. ఇంకా చాలా ఉన్నది. నేను మీడియాలో చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆ తర్వాత సమాజంలో కొన్ని అంశాల పట్ల నేను స్పందించిన వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. మీకు సూచాయగా చెప్పిన మా అమ్మ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నాడు, మా తమ్ముడు ఒక 2-3 మార్కులతోటి గ్రూప్ 2లో ఉద్యోగం కోల్పోయాడు. మా మండల్ కింద గ్రూప్ 1 ప్రిలిమినరీస్లో సెలెక్ట్ అయిన ఒకే ఒక్క అభ్యర్థి మా తమ్ముడు. కొంత మధ్యతరగతి కుటుంబమే మాది. తప్పకుండా గన్పూర్ను విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో మాత్రం ఖచ్చితంగా ఒక కొత్త పుంతలు తొక్కించాలని, అదేవిధంగా అక్కడ యువత దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా కొంత వాళ్ళు నిరాశలో ఉన్నారు. వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరు కూడా వాళ్ళకు భరోసాను కలిగిస్తలేరు. సరే, అందరికీ కోటాను కోట్ల రూపాయలు తీసుకొచ్చి యువకుల చేతుల్లో పోయాలని కాదు, కానీ వాళ్ళకు భరోసానివ్వడానికి, వాళ్ళు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలోనే వాళ్ళకు రోజువారీ ఖర్చులు వెళ్ళే మందం వాళ్ళకు ఉపాధిని చూపించాలి. అది ప్రైవేట్ ఉపాధి అయినా, ప్రభుత్వ ఉపాధి అయినా, ఏ ఉపాధి అయినా ఉపాధిని చూపించాలి. ఆ దిశగా కొన్ని ఆలోచనలు అయితే చేస్తున్నాం. చాలా ఒక ఉత్సాహంతో, ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఒక రాడికల్ మూమెంట్ తోటి ప్రజల్లోకి రావాలని అనుకుంటున్నాం. మీరు దీవించండి. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ని ఒక అత్యద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యతనైతే నేను తీసుకుంటా అని ప్రసాద్ రెడ్డి గారు మీకు హామీ ఇస్తున్నా.